హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్. సో లాస్ట్ వీడియోలో మేము ఏంటంటే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ క్లాస్ సంబంధించి ఈవీఎస్ క్లాస్ అనేవి కంప్లీట్ చేయడం జరిగింది. సో ఈవీఎస్ సంబంధించి 3 వీడియోలు ఉన్నాయి. సో వీడియో అనేది లెంత్గా ఉంటుంది, దాదాపు 3 గంటల వీడియో ఉంటుంది కాబట్టి సో 3 క్లాసెస్గా విభజించి మీకు వీడియోస్ అనేవి అందించడం జరిగింది. సో ఫస్ట్ నుంచి 16 లెసన్స్, అదేవిధంగా థర్డ్, ఫోర్త్ క్లాస్ సంబంధించి ఒకటే వీడియోలో అందించడం జరిగింది. సో ఈరోజు ఏంటంటే మనం 6th క్లాస్ సంబంధించినటువంటి పూర్తి వీడియో టోటల్ క్లాస్ అనేవి అందించే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఎవరైతే మన ఛానల్కి మొదటిసారిగా విజిట్ చేస్తున్నారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇది టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి పూర్తి రివిజన్ బిట్స్. అదేవిధంగా ఎవరైతే మొదటిసారిగా టెట్ కానీ డిఎస్సి కానీ రాస్తున్నారో లేదా ఆల్రెడీ టెట్ రాసి క్వాలిఫై కోసం కానీ స్కోర్ పెంచుకోవడానికి కోసం కానీ ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడేటువంటి అంశం. సో ఇది చాలా 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 మీకు యూస్ఫుల్ అవుతుంది రివిజన్లో. లేదంటే కొత్తగా చదివే వారికి కూడా ఇది త్వరగా మీ యొక్క సబ్జెక్ట్ని కంప్లీట్ చేసే విధంగా ఉండడం జరుగుతుంది. సో అందులో భాగంగా మీరు 6th క్లాస్ సైన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా 6th, 7th, 8th, 9th, 10th వరకు కూడా మనం అందించడం జరుగుతుంది. సో మీరు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో చూసే ముందు తప్పకుండా వీడియోని లైక్ చేయండి. సో మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఆ యొక్క బెల్ ఐకాన్ మీరు ట్యాప్ చేసిన తర్వాత అందులో ఆల్ నోటిఫికేషన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది యూట్యూబ్ ద్వారా. ఎవరైతే మనం ఆన్లైన్ టెస్ట్లకు సంబంధించి ఫ్రీగా రాసుకోవాలనుకుంటున్నారో టెస్ట్లు, వాళ్ళకి సంబంధించి వాట్సాప్ గ్రూప్లో వాళ్ళకి సంబంధించి టెస్ట్ల లింక్ ఉంటుంది. అందులో కూడా మీరు ఫ్రీగా ఆన్లైన్ టెస్ట్లు రాసుకోవచ్చు. అన్నీ ఫ్రీగానే, క్లాసెస్ ఫ్రీగానే, టెస్ట్లు కూడా ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి జాయిన్ కండి. అందులో మీరు ఆన్లైన్ టెస్ట్లు కూడా రాసుకోవచ్చు. ఆ తర్వాత మనం ఈరోజు సెషన్లోకి వెళ్తే 6th క్లాస్ సైన్స్కి సంబంధించి ఫస్ట్ లెసన్ మన ఆహారంలో ఉన్నటువంటి బిట్స్. మనం ఆహారాన్ని దేని కొరకు తింటాము అంటే శక్తి కోసం, ఆరోగ్యం కోసం తింటాం. ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించేటువంటి పదార్థాలను ఏమని అంటారంటే దినుసులు అంటాం. మొక్కల నుంచి మనకు ఏం లభిస్తాయంటే కూరగాయలు, పళ్ళు. జంతువుల నుంచి మనకు ఏం లభిస్తాయంటే పాలు, గుడ్లు, మాంసం. గోబీని క్యాలీఫ్లవర్ అని కూడా అంటారు. బిర్యానీ తయారు చేయడానికి ఉపయోగించే వంట దినుసులు ఏలాకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, నల్ల మిరియాలు మొదలైనవి ఉపయోగిస్తాం. బిర్యానీ తయారు చేయడానికి ఉపయోగించే వాటినే సుగంధ ద్రవ్యాలు అని అంటాం. పాయసం తయారు చేయడానికి ఉపయోగించేవి జీడిపప్పు, బాదాం, కిస్మిస్ లాంటివి. జీడిపప్పు, బాదాం, కిస్మిస్ వంటి వాటికి ఏమంటారు అంటే ఎండిన పండ్లు, డ్రై ఫ్రూట్స్ అని అంటారు. సుగంధ ద్రవ్యాలు, డ్రై ఫ్రూట్స్ ఇచ్చే మొక్కలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే దొరుకుతాయి. ఎక్కువ పరిమాణాల్లో లభించవు. ఇవి చాలా ఖరీదైనవి. మనం బియ్యాన్ని ప్రధాన ఆహారంగా ఉపయోగిస్తాం. బియ్యంతో ఎన్నో రకాల ఆహార పదార్థాలు తయారవుతాయి. బియ్యాన్ని రవ్వగా, పిండిగా ఉపయోగించి రకరకాల ఆహార పదార్థాలు తయారు చేస్తాం. గోధుమతో కానీ మొక్కజొన్నలతో కానీ పోల్చి చూస్తే బియ్యపు ఉత్పత్తులు మనకు ఎక్కువగా తింటాం. రాజస్థాన్లో వరి కంటే ఎక్కువగా మొక్కజొన్నలు, సజ్జలు, గోధుమలు ఉత్పత్తి అవుతాయి. అందువల్ల రాజస్థాన్లో అన్నం బదులుగా చపాతీలు లేదా రొట్టెలు ప్రధాన ఆహారంగా ఉపయోగిస్తారు. కొన్ని ఆహార పదార్థాలు ఉప్పు పూసి ఎండబెట్టడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. పచ్చళ్ళు నిల్వ చేయడానికి ఉప్పు, కారం, నూనె, పసుపు పొడిని ఉపయోగిస్తారు. చక్కెర పానకం, తేనెను పళ్ళను నిల్వ చేసే పదార్థాలుగా ఉపయోగిస్తారు. అందుకే తరచుగా పళ్ళను చక్కెర పానకం లేదా నూనెలో నిల్వ చేస్తారు. పండ్లను జామ్ లేదా పళ్ళ రసాలుగా మార్చి నిల్వ చేస్తారు. మార్కెట్లో దొరికే కొన్ని నిల్వ చేసిన ఆహార పదార్థాలలో హానికర రసాయన పదార్థాలు ఉంటాయి. కాలం చెల్లిన ఆహార పదార్థాలు తింటే ఆరోగ్యానికి హాని చేస్తుంది. పండ్లు, కూరగాయలు మొదలైన వివిధ రకాల తయారు చేయడం అనేవి ఒక కళ. కొంతమంది కూరగాయలను ఉపయోగించి వివిధ రకాల ఆకారాలు, డిజైన్లతో అందంగా అలంకరిస్తారు. దీన్నే వెజిటేబుల్ కార్వింగ్ అంటారు. పాఠశాలలో ముఖ్యమైన సమాచారం. అరటి పళ్ళలో మన శరీరానికి పనికొచ్చేటువంటి ఏ పదార్థం ఉంటుందంటే పొటాషియం ఉంటుంది. ఖాళీ కడుపుతో అరటిపండు తినకూడదు. దానిలో ఉండేటువంటి చక్కెర ప్రభావాన్ని తగ్గించడానికి ఏదైనా మాంసకృత్తులు ఉన్న పదార్థాలతో కలిసి తినాలి. చికోరి దేనికి మేలు చేస్తుంది అంటే జీర్ణ వ్యవస్థకు, రక్త ప్రసరణ వ్యవస్థకు పనిచేస్తుంది. బీట్రూట్లో
ఏవి ఎక్కువగా ఉంటాయి అంటే పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. బీట్రూట్ తరచుగా తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది. బఠానీలలో మాంసకృతులు సమృద్ధిగా ఉంటాయి. కొందరిలో ఇవి ఎలర్జీని కలిగిస్తాయి, కొందరికి జీర్ణం కావు. ఉల్లిపాయలో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్లు మనకు రోగాల బారి నుంచి కాపాడే పదార్థాలు. వీటిని యాంటీ ఆక్సిడెంట్, యాంటీవైరల్, యాంటీ హిస్టాటిక్ గుణాలు ఉన్నాయి. చిలకడ దుంపలో రక్తాన్ని శుద్ధి చేసే పదార్థాలు కెరటినాయిడ్స్, యాంటీ కెరటినాయిడ్లు ఉన్నాయి. టమాటోలో విటమిన్ సి అనే పదార్థం ఉంది. విత్తనాల చుట్టూ ఉన్నటువంటి జెల్లీ వంటి పదార్థపు గుజ్జులో అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని కలిగి ఉంటుంది. సలాడ్ అనే పదం సలాటా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. సలాటా అంటే ఉప్పు అని అర్థం. టమాటోలో కెరటినాయిడ్లు మరియు లైకోనోఫిల్లు సమృద్ధిగా ఉంటాయి. కెరటినాయిడ్ అధికంగా గల ఆహార పదార్థాలు తినడం వల్ల క్యాన్సర్ గురయ్యే ప్రమాదం తగ్గుతుంది. నెక్స్ట్ లెసన్ అయస్కాంతాలతో ఆట. ఇప్పటివరకు మనం తెలిసిన అయస్కాంత పదార్థాల్లో నియోడైమేనియం బలమైన అయస్కాంతం. సాధారణంగా ఇనుము, నికెల్, రాగి, కోబాల్ట్, అల్యూమినియాల మిశ్రమాలతో శక్తివంతమైన అయస్కాంతాలను తయారు చేస్తారు. పూర్వం శత్రువుల నౌకను, శిలలను, మేకులను తొలగించి నౌకలను ముంచివేయడానికి గ్రీకు శాస్త్రవేత్త అయినటువంటి ఆర్కిమెడిస్ లోడ్ స్టోన్స్ అయస్కాంతాలను ఉపయోగించాడు. ఒక ఉక్కు గడ్డి నుంచి తీగ చుట్టను ఉపయోగించి విద్యుత్ అయస్కాంతాన్ని తయారు చేస్తారు. జంతువుల కడుపులో పేరుకుపోయినటువంటి ఇనుప తీగ ముక్కలు, మేకులు తొలగించడానికి కొందరు పశు వైద్యులు అయస్కాంత పరికరాలను ఉపయోగిస్తారు. సాధారణంగా అయస్కాంతాలను ఇనుము లేదా ఉక్కుతో తయారు చేస్తారు. వందల సంవత్సరాల పూర్వమే చైనా నావికులు అయస్కాంత దిక్సూచిని ఉపయోగించి సముద్ర ప్రయాణం చేసేవారు. భూమి యొక్క అయస్కాంత క్షేత్ర దండాయస్కాంతపు మధ్య భాగంలో ఉండే అయస్కాంత క్షేత్రం వల్లే ఉంటుంది. ఈ భూయస్కాంత తీవ్రత శీలత ఫ్రీజ్ అయస్కాంత తీవ్రత కంటే 20 రెట్లు శక్తివంతమైనది. భూకేంద్రంలో ఉండే ధ్రువాల ప్రవాహాల వలన భూమి ఒక పెద్ద అయస్కాంతంగా పనిచేస్తుందని భావిస్తుంటారు. అయస్కాంతం కదా. సుమారు 2500 సంవత్సరాల క్రితం మ్యాగ్నస్ అనే గొర్రెల కాపరి రోజు తన గొర్రెలను కొండలో మేపుతూ తిరుగుతుండేవాడు. అతని చేతి కర్ర అడుగు భాగాన ఇనుప తొడుగు ఉండేది. ఒకరోజు అతని గొర్రెలు మేస్తూ ఉంటే అతను ఒక చిన్న కుంట ఒడ్డున కూర్చొని ఆ కుంటలోని నీళ్ళ అడుగున కనబడేటువంటి గులకరాళ్లను తన కర్రతో అటు ఇటు కదిలించాడు. అప్పుడు ఆ కర్రకు అడుగు భాగాన గల ఇనుప తొడుగులను ఏదో అంటుకున్నట్లు అనిపించింది. బయటకు తీసివేసగా ఒక రాయి అంటుకొని ఉంటుంది. ఆ రాయి సహజ అయస్కాంతం. ఇటువంటి రాళ్లను లోడ్ స్టోన్స్ అని అంటారు. ఈ రాయి సహజ అయస్కాంతం. దీనికి ఇనుమును ఆకర్షించే శక్తి ఉంటుంది. గుండు సూదుల డబ్బాను, మూత తలుపులను అతుక్కునేటువంటి పిల్లల్లో ఉన్న అయస్కాంతాలు సహజ అయస్కాంతాలు కావు. అవి కృత్రిమ అయస్కాంతాలు, అంటే తయారు చేసిన అయస్కాంతాలు. అయస్కాంతాలు ఆకర్షించిన పదార్థాలను అయస్కాంత పదార్థాలు అంటారు. ఆకర్షించని పదార్థాలను అనయస్కాంత పదార్థాలు అంటారు. అయస్కాంతాలకు ఇనుము వంటి పదార్థాలను ఆకర్షించుకునే లక్షణం ఉంటుంది. ఈ లక్షణాన్ని ఉపయోగించి కొన్ని మిశ్రమాలను వేరు చేయడానికి అయస్కాంతాలు వాడతారు. దండాయస్కాంత ధ్రువాలు. ఆకర్షించే లక్షణం అయస్కాంతం అంతటా ఒకే విధంగా ఉండగా దాని 2 కొనలలో ఎక్కువగా ఉంటుంది. ఈ 2 కొనలలో అయస్కాంతపు 2 ధ్రువాలు ఉంటాయి. స్వేచ్ఛగా వేలాడదీయబడ్డ దండాయస్కాంతం ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ ధ్రువాలను సూచిస్తుంది. దండాయస్కాంతం మొదటి కొనలో ఉత్తర ధ్రువం ఉంటుంది. దండాయస్కాంతం రెండవ కొనలో దక్షిణ ధ్రువం ఉంటుంది. అయస్కాంతం మాత్రమే ఇలా ఉత్తర దక్షిణ ధ్రువాలను సూచిస్తుంది. ఈ ధర్మాన్ని అయస్కాంత దిశాధర్మం అంటారు. ఈ ధర్మం ఆధారంగానే అయస్కాంత దిక్సూచిని తయారు చేస్తారు. అయస్కాంత దిక్సూచి వృత్తాకారంలో ఉండే పలచని రేకు డబ్బా ఇది. దీని అడుగు భాగాన ఉత్తర, దక్షిణం, తూర్పు, పడమర దిక్కులను తెలియజేయబడే అక్షరాలు రాసి ఉంటాయి. అడుగు భాగాన మధ్యంలో ఉన్న సన్నని మునపై స్వేచ్ఛగా గుండ్రగా తిరిగేటట్లుగా పలుచని అయస్కాంత సూచి అమర్చబడి ఉంటుంది. ఈ మొత్తం అంబిక మీద పలుచని పారదర్శకపు గాజు బిళ్ళలతో డబ్బా మూసేసి ఉంటుంది. దిక్సూచిలో అయస్కాంత సూచిక ఉత్తర ధ్రువాన్ని తెలుపుకోవడానికి వీలుగా ఆ కొనకు ప్రత్యేకమైన రంగు వేసి ఉంటుంది. కావున మనం ప్రదేశంలో దిక్కులను తెలుసుకోవచ్చు. ఎక్కువ దీన్ని ఓడలను, విమానాలను వాడతారు. ఇదే విధంగా పర్వతారోహకులు, మిలిటరీ జవాన్లు కూడా కొత్త ప్రదేశాలలో ప్రయాణించవలసిన మార్పులు, దిక్కులను తెలుసుకోవడానికి విరివిగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా మనకి అయస్కాంత దిక్సూచిని వేరొక అయస్కాంతం దగ్గరగా ఉంచకూడదు. సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి, విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. భూమి ఒక అయస్కాంతం. వేలాడదీయబడిన దండాయస్కాంతం
బల్లపైన ఉన్న దండాయస్కాంతం దిశలోనే ఆగుతుంది. ఒకే దిశలో ఆగుతుంది. కానీ వేలాడదీయబడిన దండాయస్కాంతం ఉత్తర ధ్రువం బల్లపైన ఉన్న దండాయస్కాంతం దక్షిణ ధ్రువము దాని దక్షిణ ధ్రువం బల్లపై ఉన్నటువంటి దండాయస్కాంతపు ఉత్తర ధ్రువం వైపుగా ఆగుతుంది. ఒక వస్తువు దండాయస్కాంతము ఒక ధ్రువం ఆకర్షించి రెండో ధ్రువం వికర్షించినట్లయితే ఆ వస్తువు అయస్కాంతం అని అనవచ్చు. ఒక వస్తువును దండాయస్కాంతపు రెండు ధ్రువాలు ఆకర్షించినట్లయితే ఆ వస్తువు అయస్కాంత పదార్థంతో తయారవుతుందని చెప్పవచ్చు. ఒక వస్తువు దండాయస్కాంతపు రెండు ధ్రువాలు ఆకర్షణ వికర్షణ చేయకపోతే ఆ వస్తువులు అనయస్కాంత పదార్థాలుగా తయారవుతుందని చెప్పవచ్చు. ఒక అయస్కాంత పదార్థం ఒక అయస్కాంతానికి దగ్గరగా ఉన్నప్పుడు అది కూడా అయస్కాంత లక్షణాన్ని చూపడాన్ని అయస్కాంత ప్రేరణ అని అంటాం. నెక్స్ట్ లెసన్, థర్డ్ లెసన్, వర్షం ఎక్కడి నుంచి వస్తుంది. వాన చినుకు గంటకు 7 నుంచి 18 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది. వాన చినుకు ఆకారం నిజానికి మనకు కనిపించినట్లుగా గుండ్రంగా ఉండదు. మేఘంలోంచి జారిపడినప్పుడు అది అలా కనిపిస్తుంది. వాన చినుకు 0.02 అంగుళాల నుంచి 0.31 అంగుళాల వ్యాసార్థం కలిగి ఉంటుంది. ఈజిప్ట్ దేశస్థులు ఎండ నుంచి కాపాడుకోవడం కోసం గొడుగులను రూపొందించారు. తర్వాత కాలంలో వాన నుంచి రక్షించుకోవడం కోసం కూడా ఉపయోగించుకున్నారు. పరిశ్రమలు వాహనాల నుంచి వెలువడే సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్లతో మేఘాలు కలుషితమైనప్పుడు ఆమ్ల వర్షాలు కురుస్తాయి. సతతహరితారణ్యాలలో పెరిగేటువంటి ఎగిరే ఉడతలు, పాములు ఉంటాయి. వర్షపు చినుకులు చాలా చిన్నవిగా ఉంటే వాటిని సమిష్టిగా వర్షపు తుంపర అని అంటారు. నీరు ప్రకృతిలో 3 రూపాల్లో లభిస్తుంది. అవి ఘన, ద్రవ, వాయువు. ప్రతిరోజు వర్షం కురిసే భూమధ్యరేఖ ప్రాంత అరణ్యాలలో ఎగిరే ఉడతలు, పాములు ఉంటాయి. ఘన రూపం, నీరు గడ్డకట్టినట్లుగా ఉంటే దాన్ని మంచుగడ్డ అంటాం. ఇది నీటి ఘనరూపం. మంచు ప్రకృతిలో సహజంగా ఏర్పడుతుంది. నెక్స్ట్ ద్రవ రూపం, మంచును ఆరుబయట ఉంచితే అది నీరుగా మారుతుంది. మంచుగడ్డను వేడి చేస్తే కూడా అది నీరుగా మారుతుంది. నీరు ద్రవ రూపంలో మహాసముద్రాలు, సముద్రాలు, నదులు, సరస్సుల్లో నిల్వ ఉంటుంది. వాయు రూపమే నీటి ఆవిరి. అది మన చుట్టూ ఉండేటువంటి గాలిలో ఉంటుంది. నదులు, సముద్రాలలో నీరు వేడెక్కి నీటి ఆవిరిగా మారుతుంది. మంచుగడ్డను వేడి చేస్తే నీరుగా మారుతుందని, నీటిని వేడి చేస్తే నీటి ఆవిరిగా మారుతుంది. అలాగే నీటి ఆవిరిని చల్లబరచడం వల్ల తిరిగి నీటిని పొందవచ్చు. వీటిని ఇంకా చల్లబరిస్తే మంచుగా మారుస్తుంది. మంచును వేడి చేస్తే నీరుని వేడి చేస్తే నీటి ఆవిరి, మళ్ళీ నీటి ఆవిరిని చల్లబరిస్తే నీరుని చల్లబరిస్తే మంచుగా మార్చవచ్చు. నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియను బాష్పీభవనం అంటాం. నీటిని కొంచెం వేడి చేస్తే వెచ్చబడతాయి, ఇంకా వేడి చేస్తే మరుగుతాయి, ఆవిరవుతాయి. నీళ్లు గ్రహించే ఉష్ణ పరిమాణం బాష్పీభవనాన్ని ప్రభావితం చేస్తుంది. నీరు అధిక ఉష్ణాన్ని పొందితే అది త్వరగా ఆవిరవుతుంది. బాష్పీభవనం వల్ల ఏర్పడిన నీటి ఆవిరి గాలిలోకి చేరుతుంది. బాష్పీభవనం ద్వారా చేరిన నీటి ఆవిరి మేఘాలుగా మారుతుంది. నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియనే సాంద్రీకరణం అంటారు. బాగా ఎండగా ఉన్న రోజుల్లో సూర్యరశ్మి వలన భూమితో పాటు సముద్రాలు, మహాసముద్రాలు, నదులు, చెరువులు మొదలైన వాటిని నీరు కూడా వేడెక్కుతుంది. అప్పుడు ఆ నీరు బాష్పీభవనం వల్ల నీటి ఆవిరిగా మారుతుంది. నీటి ఆవిరి గాలి కంటే తేలిగ్గా ఉంటుంది. అందువల్ల అది వాతావరణంలో పైకి చేరుతుంది. భూతలం నుంచి పైకి పోయే కొలది గాలి చల్లబడుతుంది. వాతావరణంలో పైకి చేరిన నీటి ఆవిరి అక్కడ ఉన్నటువంటి చల్లని గాలులను తాకి సూక్ష్మమైన చిన్న నీటి బిందువులుగా మారుతుంది. ఈ సూక్ష్మమైన నీటి బిందువులే గాలిలో తేలుతూ వాతావరణంలో మనకు మేఘాల రూపంలో కనిపిస్తుంటాయి. వర్షం కురవడం, ఏర్పడిన మేఘాలు ఒక చోట స్థిరంగా ఉండలేక అవి గాలి వీచే దిశకు అనుకూలంగా తరచూ కదులుతూ ఉంటాయి. ఇలా కదులుతూ కొన్ని మేఘాలు కలిసిపోయి అధిక నీటి ఆవిరితో నిండిపోతాయి. ఇలా నీటి బిందువులతో నిండిన మేఘాలు గాలి ప్రవాహం వల్ల సముద్రం నుంచి భూతలంపైకి ప్రవహిస్తూ ఉంటాయి. ఈ మేఘాలు వాతావరణంలోని పైపొరలో ఉండే చల్లని గాలుల వల్ల చల్లబడతాయి. అన్ని మేఘాలు వర్షాన్ని కురిపించవు కనుక వర్షం కురవాలంటే మేఘాలలో కొన్ని మార్పులు జరగాల్సి ఉంటుంది. మేఘాలు మరింత చల్లబడినప్పుడు అందులో ఉన్న తేమ బిందువులు పెద్దవై మేఘాలు బరువుగా మారుతాయి. అప్పుడు అవి భూమిపైకి దిగుతాయి. ఈ మేఘాలు రంగు తెలుపు నుంచి నలుపు
తెలుపు నుంచి నలుపుకు మారుతూ మనం దట్టమైన మేఘాలు కమ్ముకున్నట్లుగా కనిపిస్తాయి. ఈ సమయంలో ఆ మేఘాలలోని తేమ బిందువులు మరింత పెద్దవిగా మారుతాయి. మేఘాలు వాటిని ఇక నిలుపుకోలేక తేమ బిందువుల కిందకు రాలడం ప్రారంభమవుతుంది. దీన్నే మనము వర్షం కురవడం అంటాం. బాగా చల్లగా ఉన్న సందర్భాలలో నీటి బిందువులు చిన్న చిన్న మంచు స్ఫటికాలుగా ఘనీభవించి మనకు మంచు కురిసినట్లుగా కనిపిస్తుంది. మరికొన్ని సందర్భాల్లో పెద్ద పెద్ద నీటి బిందువులు ఘనీభవించి మంచు ముక్కలుగా క్రిందకు పడటాన్ని వడగళ్ళు అని అంటారు. ఋతువులు. మన రాష్ట్రంలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాలు కురుస్తాయి. ఈ వర్షాల్లో ఆకాశం మేఘాలతో నిండి ఉంటుంది. గాలులు కూడా వీస్తుంటాయి. నైరుతి మూల నుంచి ఈ గాలులు వీస్తుంటాయి కాబట్టి వీటిని నైరుతి ఋతుపవనాలు అని అంటారు. నవంబర్ డిసెంబర్ నెలలో కూడా వర్షాలు కురుస్తాయి. ఈ సమయంలో ఈశాన్యం మూల నుంచి గాలులు వీస్తుంటాయి. వీటిని ఈశాన్య ఋతుపవనాలు అని అంటుంటారు. జలచక్రం. వర్షం కురుస్తున్నప్పుడు చెరువులు కుంటలు నిండుతాయి. నీరు చిన్న కాలువలుగా ప్రవహిస్తుంది. ఇలాంటివే చాలా కలిసి పోయి పెద్ద పెద్ద ప్రవాహాలుగా మారుతాయి. ఈ పెద్ద పెద్ద ప్రవాహాలు నదులలో కలుస్తాయి. నదులు సముద్రంలోకి మహాసముద్రంలోకి ప్రవహిస్తాయి. కొంత వర్షపు నీరు భూమిలోనికి ఇంకి భూగర్భ జలంగా మారుతుంది. వేసవికాలంలో అధిక వేడి వలన ఎక్కువ మొత్తంలో నీరు సముద్రం, సరస్సులు, నదులు మొదలైన చోట్ల నుంచి బాష్పీభవనం చెంది వీటి ఆవిరిగా మారుతుంది. ఇది గాలిలోనికి చేరి మేఘాలుగా మారుతుంది. ఈ మేఘాలు చల్లబడినప్పుడు వర్షం కురుస్తుంది. భూమి బాష్పీభవనం చెంది నీటి ఆవిరిగా మారడం, నీటి ఆవిరి మేఘాలుగా రూపొందడం, మేఘాలు తిరిగి సాంద్రీకరణ ద్వారా వర్షాన్ని కురవడం ఒకదాని వెంబట ఒకటి జరుగుతుంటాయి. ఈ ప్రక్రియన్నింటినీ కలిసి మనం జలచక్రం అంటాం. బాష్పీభవనం, సాంద్రీకరణం ఉష్ణ ప్రకృతిలోనికి నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది. అడవులు నరికివేయడం వల్ల, కర్మాగారాలు వెదజల్లేటువంటి కాలుష్యం వల్ల భూ వాతావరణం వేడెక్కుతుంది. అందువల్ల మేఘాలు చల్లబడడానికి కావాల్సింది తగ్గుతుంది. వర్షాలు తగ్గడానికి కారణమవుతుంది. జలచక్రంలో అంతరాయం వరదలు, కరువులకు దారితీస్తుంది. నెక్స్ట్ లెసన్. 4th లెసన్. జంతువులు ఏమి తింటాయి? 600 మిలియన్ సంవత్సరాల పూర్వమే బ్రికేంబియన్ కాలంలో మొదటగా జంతువులు ఉద్భవించాయి. రెక్కలు ఉండి ఎగరలేని పక్షులు పెంగ్విన్, ఆస్ట్రిచ్, ఈము, రియా లేదా రేహా. కొన్ని రకాల కోతులు మాంసాహారుల వల్ల ఇతర జంతువులను భుజిస్తుంటాయి. జంతువులను 6 ప్రాథమిక సమూహాలుగా వర్గీకరిస్తుంటారు. అవి సకశేరుకాలు, చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. ప్రస్తుతం భూమి మీద జీవించి ఉన్న జంతువులలో మొత్తం 5400 క్షీరదాల నివాసాలు ఉన్నాయి. పంజికలు అనే జంతువులలో చలనం ఉండదు. ఇవి జీవితంలో ఎక్కువ కాలం ఉండే ప్రదేశంలో స్థిరంగా ఉంటాయి. జంతువులు పరపోషకాలు. ఇవి తమకై తాము ఆహారాన్ని తయారు చేసుకోలేవు. సజీవ జంతువులలో చాలా పెద్దది నీలి తిమింగలం. నీలి తిమింగలం 110 నుంచి 160 టన్నుల బరువును, 20 నుంచి 30 మీటర్ల పొడవును కలిగి ఉంటుంది. 150 మిలియన్ సంవత్సరాల పూర్వం మిసోజాయిక్ యుగంలో సరీసృపాల నుంచి పక్షులు ఉద్భవించాయి. ఎడారి జంతువులు చాలా వరకు నిశాచరులు. పగలు వేడిని తట్టుకోవడానికి ఆ జంతువులు బొరియల్లో నివసిస్తుంటాయి. చిరుతపులి పిల్లి కుటుంబానికి చెందినది. ఇది 12 నుంచి 17 సంవత్సరాల పాటు నివసిస్తుంది. పక్షుల నుంచి సకశేరుకాలు పక్షులు కూడా, ఎందుకంటే వాటికి వెన్నెముక ఉండడం. ఆహారం కోసం కేవలం మొక్కలపై ఆధారపడే జంతువులను శాకాహారులు అంటారు. ఆహారం కోసం ఇతర జంతువులపై ఆధారపడే జంతువులను మాంసాహారులు అంటారు. మొక్కలు మరియు జంతువులు రెండింటినీ ఆహారంగా తీసుకునే పక్షులను ఉభయాహారులు అని అంటారు. ఆహారం కోసం వెతకడం, అన్వేషణ. ప్రతి జంతువు తన సొంత శైలిలో ఆహారం సేకరిస్తుంది. ఆహారాన్ని వెతికి సేకరించి పట్టుకొని లేదా వేటాడి తరువాత నోటిలోనికి తీసుకుంటాయి. దాదాపుగా జంతువులన్నీ తరచుగా దొరికే ఆహారాన్నే తీసుకుంటాయి. దీనికోసం ముందుగా ఆహారం దొరికే ప్రదేశాల జాడ వెతుక్కోవడం కోసం జంతువులు జ్ఞానేంద్రియాలను విస్తారంగా ఉపయోగిస్తాయి. వాసన, చూపు, వినడం, స్పర్శను ఉపయోగిస్తాయి. కొన్ని జంతువులు ఆహార సేకరణలో ఒకటి కన్నా ఎక్కువ జ్ఞానేంద్రియాలపైన ఆధారపడి ఉంటాయి. ఇవి బాగా అభివృద్ధి చెందిన అవయవాలై ఉండవచ్చు. కుక్కకు వాసనతో, గ్రద్ద దృష్టితో, గబ్బిలం వినికిడి మీద ఎక్కువగా ఆధారపడితే కొన్ని సరీసృపాలు వాసన చూసి ఆహారాన్ని గుర్తిస్తాయి. ఫాండ్ స్కేటర్స్ ఇతర కీటకాలను తినే ఒక కీటకం నీటి ఉపరితలంపై పడ్డ కీటకాల వల్ల ఏర్పడే అలలను గుర్తిస్తుంది. అవతలి ఒడ్డున ఏర్పడిన అలల అలజడిని పోల్చి దూరాన్ని లెక్కించి తర్వాత కీటకాన్ని పట్టుకోవడానికి అది కదిలిపోతుంది. కుక్క నాలుకను ఉపయోగించే విధానం.
కప్పతో పోలిస్తే వేరుగా ఉంటుంది. కుక్క నాలుకను నాకడానికి ఉపయోగిస్తే కప్ప పట్టుకొని మింగడానికి ఉపయోగిస్తుంది. ఆహారాన్ని కీటకాలను పట్టుకోవడానికి కోళ్ళు ముక్కును ఉపయోగిస్తే కప్పలు వాటి నాలుకను ఉపయోగిస్తాయి. పక్షులు మొక్కలు వివిధ రకాలుగా ఉండడానికి కారణం వాటి గుర్తుపెట్టుకోవడం కోసం మాత్రమే. పక్షులు ముక్కలలో వైవిధ్యానికి ఎలాంటి కారణం లేదు, సహజంగా దొరికేదే. వివిధ కారణాలైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల పక్షుల ముక్కులలో వైవిధ్యం ఉంటుంది. వడ్రంగి పిట్టకు బలమైన పొడవాటి ముక్కు ఉంటుంది. దీని సహాయంతో చెట్ల వాటి కింద ఉండేటువంటి చీమలను, చెదలను, పురుగులను తింటాయి. కొంగ తన పొడవాటి ముక్కుతో నీటిలో చేపలను పడుతుంది. గద్ద ముక్కు బలంగా కొక్కెరల జంతువుల మాంసం చీల్చడానికి వీలుగా ఉంటుంది. పండ్లు, గట్టి విత్తనాలను కొరికే తినే చిలక ముక్కు బలంగా వంకర తిరిగి ఉంటుంది. కాకి ముక్కు వేరేలా ఉంటుంది. పక్షులలో ముక్కే కాకుండా ఇతర భాగాలు కూడా అవి తీసుకునే ఆహారానికి అనుకూలంగా ఉంటాయి. జంతువుల మాంసాన్ని చీల్చడానికి వీలుగా వేడిగా ఉండేటువంటి గోర్లతో పాటు బలమైన కొక్కెర లాంటి ముక్కు గద్దను అవసరం ఉంటుంది. తేనెపిట్ట, హమ్మింగ్ బర్డ్ లాంటి వాటి పొడగాటి సన్నటి ముక్కు అవసరం. వాటికి ఉండే గోర్లు వాటివి అవసరం లేదు. మన పరిసరాల్లో నివసించేటువంటి కాకులు సాధారణంగా వృధాగా పారివేసే కుళ్ళిన ఆహార పదార్థాలను, చనిపోయిన జంతువులను మొదలైన వాటిని తినడం వల్ల మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడంలో సహాయపడతాయి. ఈ కారణంగా కాకులను సహజ పారిశుద్ధ కార్మికులు అంటారు. గ్రద్దలు కూడా సహజ పారిశుద్ధ కార్మికులు కోవకే చెందినవి. కప్ప ఆహారం సేకరించే విధానం చాలా ఆసక్తిగా ఉంటుంది. కప్ప జిగురుగా ఉండేటువంటి పొడవైన నాలుకను కీటకం వైపుకు విసురుతుంది. కీటకం నాలుకను అంటుకున్న తర్వాత దాన్ని లాక్కొని మింగేస్తుంది. ఆవు లాంటి కొన్ని జంతువులు ఆహారం కోసం మొక్కల మీద ఆధారపడి ఉండడం వల్ల వీటిని శాకాహారులు అంటారు. ఆవు, మేక, బర్రె, గొర్రె, జిరాఫీ, ఒంటె, ఏనుగు, జింక లాంటి జంతువులు పచ్చి లేదా ఎండుగడ్డి, ఆకులు, కొమ్మలను తింటుంటాయి. ఆవు, గేదె, ఒంటె మొదలగు జంతువులు ఆహారాన్ని గబగబా నమిలి మింగి ఆ తర్వాత జీర్ణాశయంలో ఒక భాగాన్ని నిల్వ చేసుకుంటాయి. కొంతసేపు అయిన తర్వాత మిగిలిన ఆహారాన్ని జీర్ణాశయం నుంచి నోట్లోకి తీసుకొని మళ్ళీ బాగా నములుతాయి. ఇలా నమలడాన్ని మనము నెమరు వేయడం అని అంటాం. క్రేన్ ప్లే ద్వారా లార్వా దశలో ఉన్నప్పుడు ఎక్కువ తింటుంది క్రేన్ ప్లే, కానీ అది ప్రౌఢ దశగా మారిన తర్వాత ఆహారం తినడం మానివేస్తుంది. వేటాడే ఆ జంతువులను పరిగెత్తడానికి బలమైన కాళ్ళు, పట్టుకోవడానికి పదునైన గోళ్ళు, మాంసం చీల్చడానికి పదునైన దంతాలు ఉంటాయి. కుందేళ్లకు, ఉడతలకు కూడా పళ్ళు ఉంటాయి. వీటి సహాయంతో గింజలు, దుంపలు, ఆకులు మొదలైన వాటిని కొరికి తింటాయి. బాతు ఆహారాన్ని పట్టుకునే విధానం చూడడానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. బాతుకు కూడా నోట్లో పళ్ళు ఉంటాయి, కానీ ఆవుకో, సింహానికి ఉండే దంతాల మాదిరిగా పెద్దవిగా ఉండవు. అవి ఆహారాన్ని అమలడానికి ఉపయోగపడవు, కానీ నీటి నుంచి ఆహారాన్ని సేకరించడంలో వడబోత సాధనంగా ఉపయోగపడతాయి. చేపలకు కూడా పళ్ళు ఉంటాయి. బాతులు ఉపయోగించినట్లుగా చేపలు కూడా ఆహారాన్ని సేకరించుకోవడానికి ఉపయోగపడతాయి. జలగలు పశువులు మనుషుల చర్మాలకు అంటుకుని రక్తాన్ని పీల్చుకుంటాయి. రక్తాన్ని పీల్చడానికి జలగ నోటి నుంచి చూషకాలు అనేటువంటి ప్రత్యేక అవయవాలు ఉంటాయి. కొన్ని జంతువులు రాత్రి వేళల్లోనే ఆహార సేకరణ చేస్తాయి. బొద్దింకలు, ఎడారి సరీసృపాలు, ఎలుకలు, గుడ్లగూపలు, గబ్బిలాలు, మత్ అంటే రెక్కల పురుగు వంటి కీటకాలు మొదలగునవి జంతువులు రాత్రి వేళలోనే ఆహారం సేకరిస్తాయి. పగటి వేళల్లో చీకటి ప్రదేశాలలో దాక్కుంటాయి. ఈ జంతువులు నిశాచరులు. ప్రకృతిలో సమతుల్యం ఏర్పడడం కోసం జంతువులు తమ ఆహారపు అలవాట్లను పాటిస్తాయి. కొలంలో ఉండేటువంటి గుడ్లు, లార్వాను చేపలు, కప్పలు తింటాయి. చేపలు, కప్పలు కొంగ ఆహారం అవుతాయి. ఆహారపు గొలుసులు ఎప్పుడూ ఒక సరళరేఖలో ఉండవసరం లేదు. అనేక ఆహారపు గొలుసులు ఒకదానికొకటి సంబంధం ఉండి శాఖోపశాఖలుగా చీలి ఆహార జాలికలుగా ఏర్పడతాయి. మనం పంటలను కాపాడుకోవడానికి అనేక రకాలైన పురుగుల మందులను, కీటకనాశనాలను నేటి కాలంలో ఉపయోగిస్తున్నాం. ఆహారం కోసం విషపూరితమైనటువంటి కీటకాలను తినడం వల్ల ప్రతి సంవత్సరం కప్పలు చాలా ఎక్కువగా చనిపోతున్నాయి. చీమలు ఎన్నో పనులు చేస్తాయి. పనులు చేయడానికి దండులో ఎన్నో రకాలైనటువంటి చీమలు ఉంటాయి. వాటిలో ముఖ్యంగా పనిచేసేటువంటి కూలీ చీమలు, రక్షణ చర్యలు చేపట్టే సైనిక చీమలు, మగ చీమలు ఉంటాయి. కూలీ చీమలు అనేక పనులతో పాటు గుంపులలోని ఇతర చీమల కోసం ఆహారం సేకరించి ఆహార నిల్వల బాధ్యతలను నిర్వహిస్తాయి. మనం ఆవును
ఆవులను పాల కోసం పెంచినట్లే చీమలు హనీ డ్యూ అనే పదార్థం కోసం ఎపిడ్స్ అనే ఒక రకమైన కీటకాలను పెంచుతాయి. చీమలు ఒక రకమైన శిలీంధ్రాన్ని ఆహారంగా తీసుకుంటాయి. దీనికోసం ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి ఒక పాన్పు వలె తయారు చేసి అందులో శిలీంధ్రాన్ని పెంచుతాయి. సో ఇది 4 లెసన్స్. నెక్స్ట్ వీడియోలో మరో 4 లెసన్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో వీడియో అనేది లెంత్గా అవుతుంది కాబట్టి ఇక్కడికి నేను ఆపేయడం జరుగుతుంది. ఎవరైతే మన ఛానల్ ఇక్కడ వరకు విజిట్ చేశారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.